వ్యాఖ్యానికి సిద్ధపడుతుందిగా. సో వినిపించడం, బలపరచమని, ప్రోత్సహించమని మనందరం మీ చేతికి అప్పగిస్తున్నాం. సాధారణ బలపరిచి వేసుకోమని నామలో ప్రార్థించుకుంటున్నాం. చిన్న ప్రశ్నతో మొదలు అనుకుంటున్నాను. ఈ ప్రశ్న బహుశా కొంతమంది తెలియదని నేను గమనిస్తున్నాను. ఆయన జనరల్గా క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. ఎన్ని కేటగిరీస్లో ఉన్నారో క్రైస్తవులను ఎన్ని కేటగిరీస్, ఎన్ని గుంపులుగా గుర్తింపబడుతున్నారని చెప్పగలను. In how many categories are Christians divided basically? అది కాదు నా ఉద్దేశం అంటే. ఓకే, మా ప్రశ్నలో అది కూడా వచ్చే అవకాశం ఉంది. నా ఉద్దేశం డినామినేషన్ గురించి. క్రైస్తవులు ఎన్ని గుంపులుగా విభజించి గుర్తిస్తున్నాం మనం? జనరల్ okay, broad categories, not individual categories. Broad two categories. రెండు categories ఉన్నాయని నేను చెప్తాను. ఓకే, బ్రాడ్ కేటగిరీస్ అంటే ఉన్న క్రైస్తవులందరినీ రెండుగా విభజిస్తే వాళ్ళు ఎవరంటే ఒక గ్రూప్ ఏమో రోమన్ క్యాథలిక్స్. ఓకే, రోమన్ క్యాథలిక్స్. మరొక భాగం ఎవరంటే ప్రొటెస్టెంట్స్. ఇది నేను చెప్పాలనుకున్నది. సో నా ప్రశ్న కొంచెం జనరల్ అయిపోయింది కాబట్టి మీరు వేరే వేరే జవాబులు చెప్పారు. మీరు చెప్పిన జవాబు కూడా కరెక్ట్ అయింది నేను ఉద్దేశించింది. సో క్రైస్తవులందరినీ మనం చూస్తుంటే టూ కేటగిరీస్ చేస్తే ఒక గ్రూప్ ఏమో రోమన్ క్యాథలిక్స్, మరొక గ్రూప్ ఏమో ప్రొటెస్టెంట్స్ అని చెప్తారనమాట. మరి ఈ యొక్క కొన్ని విషయాలు మీరు చెప్పడానికి గల కారణము ఆనందాన్ని నిన్న విషయం ప్రస్తావించారు. ఇక్కడ నిలబడినప్పుడు రిఫర్మేషన్ గురించి రెండు మాటలు చెప్పిన. నేను యాక్చువల్లీ వేరే ఒక సందేశం పంచుకోవాలనుకుంటున్నాను. ఆనందాన్ని చెప్పిన తర్వాత ఒక తలంపు వచ్చింది, ఆలోచిస్తున్నా. సాయంత్రము మరి రాజేష్ కమలాన్ని కూడా వేరే ఒక సందర్భం, ఇది యెహోషువ యోర్దాను దాటిన తర్వాత 12 రాళ్ళు పెట్టి అదొక రిమెంబరెన్స్, గుర్తుగా ఈ రాళ్ళని చూసినప్పుడు ఏది అని పిల్లలు అడిగినప్పుడు జవాబు చెప్పాలన్నప్పుడు ఆ రెండు కనెక్ట్ చేసి నేను కొన్ని మాటలు మీ అంతా పెట్టాలనుకున్నాను. డివోషనల్గా అంటే మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, దేనికోసం చేయాలి అని అంతా కూడా ఒక వైపు అయితే నేను కొంచెం స్టెప్ అసైడ్ చేసి మనం ఇది కూడా తెలుసుకోవాలా, క్రైస్తవులకు ఇది కూడా ఒక బాధ్యత అనే విషయము నేను గుర్తు చేయాలని అనుకున్నాను. ఒక క్రైస్తవులు అందరినీ చూసుకుంటే రెండు భాగాలుగా, ఒకటేమో రోమన్ క్యాథలిక్స్, మరో భాగం ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్స్ అనే ఒక మాట రావడానికి గల కారణం ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉన్నదో ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ చాలా వ్యాపకంగా ఉండేది, చాలా వైడ్ స్ప్రెడ్గా ఉండి అది డామినెంట్ చర్చ్గా ఉండేది. అది అందరిపైన ప్రభావం చూపిస్తున్న ఒక సంఘంగా ఉండేది. వాళ్ళ బోధ వేరు, వాళ్ళ నాయక హైరార్కీ వేరు. ఈ విధంగా ఉన్న సమయంలో ఒక మాంక్, ఒక బోధకుడు, ఆయన పేరు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి, ఆయన కూడా రోమన్ క్యాథలిక్. ఆయన కూడా సెమినరీలో చదివి ఆయన ఏం చేస్తున్నాడంటే రోమా రాసిన పత్రిక చదువుతున్నాడు. అంటే నేర్పిస్తున్నాడు వాళ్ళకు, సెమినరీలో వచ్చిన వాళ్ళకు రోమా రాసిన పత్రిక ఆయన మనకు నేర్పిస్తున్నాడు. నేర్పిస్తున్నప్పుడు ఆయనకు ఒక మాట కనబడండి. అది ఒక్కసారి మనకి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమా 1:17. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము మొదటి భాగంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని ఆ మాట చదివాడు మార్టిన్ లూథర్. ఈ యొక్క మాట చదివి అక్కడ ఆయన జీవితం అంతా కూడా మారిపోయింది. గమనించింది ఏమంటే ఒక విశ్వాసి, ఆయన ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతం ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, ఆ విశ్వాసి ఆయన నీతిమంతుడు కావచ్చు, ఆయన విశ్వాస మూలంగా జీవిస్తాడు అని గుర్తించాడు. ఈ మాట ఆయనకు తటస్థించడానికి గల కారణం ఏంటంటే మరో భాగంలో రోమన్ క్యాథలిక్ సంఘంలో జరిగినంతా కూడా ఏమంటే క్రియ సంబంధించిన భక్తి అనమాట. అంటే నువ్వు ఏం చేస్తావో దానికి తగిన ప్రతిఫలము. అక్కడ
చాలా ఆచారాలు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏమంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి బట్టి ఒక మాస్ చేయాలి, అంటే ఒక ప్రార్థనకేమో మీరు డబ్బు చెల్లించాలా. మీరు డబ్బు చెల్లించినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంకొకటి నమ్ముతారు, అదేమంటే ఒక వ్యక్తి చనిపోతే ఇక్కడి నుంచి పర్గేటరీ అనే ఇంకొక స్థలం ఉన్నది, ఇంటర్మీడియట్ స్థలం మధ్యలో, భూమి అక్కడ పరలోకం, ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకొక స్థలం, అది పర్గేటరీ అనే ఒక స్థలం. ఆ స్థలంలో ఈ ఆత్మ వెళ్తుంది అనమాట. ఆత్మ వెళ్ళిన తర్వాత కింద వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రీస్ట్ ఫాదర్స్ మాస్ చేస్తారు, అంటే ఒక ప్రార్థన పెడతారు. ప్రార్థన అంటారు, వాళ్ళు మాస్ అంటారు. మాస్ పెట్టినప్పుడు ఏమైందంటే ఇచ్చినప్పుడు ఈ ఆత్మ పరిగెత్తించి పరలోకానికి వెళ్తుందని వాళ్ళు ఇందులో చాలా చాలా ఆచారాలు చేస్తున్నారు. పోప్ ఏం చెప్పినా అదే ఫైనల్ అథారిటీ, చివరి అధికారి ఎవరంటే పోప్. అనే విధంగా చాలా విషయాలు చూస్తూ ఉన్నప్పుడు మరి మార్టిన్ లూథర్ ఈ వచనం చదివాడు, ఏమంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని ఆయన గ్రహించి ఏం చేశారంటే అక్కడ ఆయన చాలా విషయాలు పరిశోధన చేయడము, తెలుసుకోవడం, చదవడం ద్వారా ఆయన ఏం చేశారంటే అక్టోబర్ 31వ తారీఖు 1517లో 95 థీసిస్, అంటే తప్పులన్నీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే చర్చ్ డోర్ ఏమంటారు, ద్వారబంధం మీద ఆయన మేకు కొట్టి రాశారు. 95 థీసిస్ అంటే ఈ సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం చేసిన 95 తప్పులు, పొరపాట్లు, వాటికి భిన్నమైనవి ఏవైతున్నాయో అవి ఆయన ఆ ద్వారబంధం మీద ఆయన మేకు కొట్టాడన్నమాట. ఆ దినం ఏంటంటే ఒక ప్రొటెస్ట్ అయింది, అంటే మేము ఎదిరిస్తున్నాము, ఇది వాక్యానికి భిన్నంగా ఉన్నది అని ఎదిరిస్తూ రాసిన ఆ యొక్క 95 థీసిస్ దాన్ని, అంటే అది అక్కడ మొదలైంది అనమాట. అందుకే ప్రొటెస్టెంట్స్ అని చెప్తారు. అయితే రాను రాను ఏమైపోయిందంటే ఈ యొక్క త్యాగము లేదా మార్టిన్ లూథర్, ఆయన ఒక్కడు మాత్రం కాదు, ఆయన కంటే ముందు కూడా జాన్ విక్లిఫ్, టిండేల్ లాంటి వాళ్ళు చాలా మంది దీని విషయంలో ప్రయాసపడ్డారు. ఆయన తర్వాత కూడా ప్రయాసపడ్డారు, జాన్ కాల్విన్, జిగ్లీ అని చాలా మంది కూడా ప్రయాసపడి ఈ యొక్క మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లారు. అంటే మూమెంట్ అంటే వాళ్ళు వాక్యానుసారంగా జీవించారు, అది అక్కడ మొదలై ప్రపంచమంతా వ్యాపించి ఈ రోజు మనము హైదరాబాద్ లో, ఏపీ, తెలంగాణలో ఉన్న కూడా మేము ప్రొటెస్టెంట్స్ అని చెప్తున్నామంటే ఆ రోజు మార్టిన్ లూథర్ చేసిన తన వ్యతిరేకత అనొచ్చు, అంటే మేము ఇది నమ్మము, వాక్యాన్ని నమ్ముతాం అని చెప్పిన ఒక థీసిస్ పెట్టినందుకు ఈరోజు మనం రోమన్ క్యాథలిక్స్ అని మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తాము? ప్రొటెస్టెంట్స్ అని జనరల్ కేటగిరీ చెప్తామన్నమాట. సో ఆ విధంగా దేవుని యొక్క వాక్యమును వాళ్ళు మరి పాటించడం ద్వారా రోమన్ క్యాథలిక్స్ సంఘాన్ని, వాళ్ళ బోధను, వాళ్ళ ఆచారంను ఎదిరించినట్టుగా మనకు చరిత్ర తెలుసు. రాను ఏమైపోతుందంటే కొన్నిసార్లు గతంలో చేసిన త్యాగము మర్చిపోయే అవకాశం ఉంది. ముందు ఏ త్యాగం ఎంత చేస్తారో, ఎంత కష్టపడ్డారో అవి మర్చిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా ఉండకూడదనే మనము మన రాజశ్రమలంగా చూపిన విషయం అంటే వాళ్ళు యోర్దాను దాటారు, మంచిది, దేవుడు కార్యం చేస్తాడు. కానీ ప్రతిసారి ఈ విధంగా యోర్దాను ఆపడం అనేది జరగదు, అవునా కదా? దట్స్ వన్ టైం ఈవెంట్, ఒక్కసారి జరిగే సంఘటన అది. ఏది, వాళ్ళు వచ్చారు, యాజకులు పాదంలో కాలు పెట్టగానే యోర్దాను నది ఆగిపోయింది, దేవుని ప్రజలందరూ దాటారు. ఇది మళ్ళా గుర్తు చేసుకోవడానికి 12 రాళ్ళు తీసి పేర్చి ఇది ఒక రిమెంబరెన్స్ గా గుర్తు చేసుకోవడానికి పెట్టారన్నమాట. సో ఆ యొక్క రాళ్ళ పేర్చినది చూసినప్పుడల్లా దేవుడు యోర్దాను నదిని ఒకరోజు ఆయన అక్కడ దాని ప్రవాహం ఆపేసి దేవుని ప్రజలు దాటడానికి అద్భుతం చేస్తాడని గుర్తు చేసుకోవడానికి, వన్ టైం ఈవెంట్ ని గుర్తు చేసుకోవడానికి ఒక ఆ విధంగా పెట్టారు. కొత్త నిబంధనలు వస్తే మనకు కూడా ఒక ఆ విధంగా ఉన్నది. యేసు ప్రభు చనిపోయింది ఒక్కసారి, అవునా కదా? ఇది చనిపోయి యేసు ప్రభు ఒక్కసారి, కానీ మనం బలలో పాల్పొందుకుంటూ ఏం చేస్తున్నాం, మనము ఆ మరణంలో రిపీటెడ్ గా వారం కొందరు నెలకు చేస్తారు, కొందరు అయితే సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు. అది ఎందుకు చేస్తారో అది వేరే విషయం. మనం ఒక్కసారి చనిపోయిన యేసు యొక్క త్యాగంను మళ్ళా పిలిచడం ద్వారా, ఆ రొట్టె పిలిచడం ద్వారా, ద్రాక్షరసం తాగడం ద్వారా రిపీటెడ్ గా మనము అది జ్ఞాపకం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా అంటే దానికి సాదృశ్యంగానే చూసాం. అక్టోబర్ 31వ తారీఖు 1517లో జరిగిన ఆ రిఫర్మేషన్ ఈరోజు కూడా మనము దాని యొక్క బెనిఫిట్స్, దాని ద్వారా జరిగే మేలు ఈరోజు కూడా మనం అనుభవిస్తున్నాం. సో కొంత మట్టుకు మనం తెలుసుకోవడము,
బ్రీఫ్గా ఎక్కువ కూడా నాకు తెలియదు ఉన్న దాంతో కొన్ని విషయాలు నేను పంచడానికి ప్రయత్నం చేశాను. నేను అడిగిన ప్రశ్నలోనే మళ్ళొకసారి ఆ ప్రశ్న అడుగుతాను. ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ అని ఎంతమంది తెలుసు ఇదివరకు? ఒకసారి తెలియకుండా ప్రొటెస్టెంట్స్ అనే ఒక గ్రూప్ ఉన్నది, క్యాథలిక్స్ అనే ఒక గ్రూప్ ఉన్నదని ఎంతమంది తెలుసు? ఒకసారి చేయలేదు కొంచెం. చూడండి, మీరు ఒకసారి చూడండి. అందరికీ తెలియదు, చాలా మందికి తెలియదు, కొందరికి తెలుసు, చాలా సంతోషం. సో అది కొంచెం, సో నేను మాట్లాడేది చాలా ఎవరికైతే తెలియదో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కాబట్టి తెలుసు అని అనుకోకుండా మాకు ఆల్రెడీ తెలుసు కదా, ఇన్ని డీటెయిల్ ఇంత సామాన్యంగా సింపుల్గా చెప్పాలా అంటే, సో మిమ్మల్ని గురించి కాదు, ఎవరికైతే తెలియదో వారిని ఉద్దేశించి చెప్తున్నాను. సో ఈ విధంగా జరిగిన విషయం అంటే రోమన్ క్యాథలిక్ ని ఎదిరిస్తూ మార్టిన్ లూథర్ ఆ పని చేశారు. పిల్లరా, దాని యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాధాన్యత ఈ రోజు ఏమిటి? ఎప్పుడో జరిగింది కదా ఆ రోజు. మరి ఈ రోజు గుర్తు చేసుకోవడం అవసరమా, లేదంటే తెలుసుకోవడం అవసరం అంటే కొంత మటుకు చరిత్ర తెలుసుకోవడం ఎప్పుడు కూడా మంచిది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. అంటే చరిత్ర ముందుగా జరుగుతుంది. ఆ రోజు చేసినది వేరే రకంగా వేరే సమయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి చరిత్ర కొంత మటుకు మనం తెలుసుకోవాలా, తెలుసుకొని మనం దాని ప్రకారంగా నడవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, కొన్ని మాటలు నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఈ తప్పుడు బోధలు, అబద్ధ బోధలు జరిగినప్పుడు ఏం చేయాలి అనే ఒక ప్రశ్న. ఇదే సమయంలో కొన్ని నెలల క్రితము నేను, అంటే ఈ హాల్ చేయబడకముందు అక్కడ హోమిలిటిక్స్ అనే ఒక కాన్ఫరెన్స్ లాగా అయింది. హోమిలిటిక్స్ ఆ కాన్ఫరెన్స్లో వేరే వాళ్ళు వచ్చారు. మరి మాకు తెలిసిన ఇంకొక ఆ అన్న వచ్చి మేము రూమ్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఇంకొక సేవకుని గురించి ఒక మాట అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా, అంటే ఆయన చాలాసార్లు వేరే వాళ్ళ బోధన లోపము తప్పుంటే ఎప్పుడు కూడా చెప్పుకుంటాడు. ఎందుకు చెప్తాడు ఆయన? వదిలేయచ్చు కదా, నీ పని మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా, నీ బోధ మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా, నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని ఆయన చెప్పాడు. అందరికి అర్థమైంది కదా. ఒక పాస్టర్ అంట వేరే వాళ్ళ బోధలో తప్పు ఉంటే, వాటికి భిన్నమైనది ఉంటే ఈయన మాటగానే చూపిస్తూ ఉంటాడంట. సో మా దగ్గర ఉన్న ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎందుకు అట్లా చెప్పాలి, ఆయన మంచి చూసుకుంటే అయిపోతుంది కదా అని ఆయన చెప్పాడు అన్నమాట. ఆ మాటలు ఎంత వాస్తవం ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆయన మంచి ఉద్దేశంతో చెప్పాడు, మాట రూమ్లో ఆయన మంచి ఉద్దేశంతో చెప్పాడు, కానీ వాక్యంలో కూడా అదే పద్ధతి వాడారా, లేదంటే ఏదైనా వేరొక పద్ధతి వాడారా? ఒక్కసారి ఒక వచనం, ఈ యొక్క వచన భాగం చదువు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. అంటే ఇచ్చారు చూసుకోవడం అనేది అవసరమా అని తెలుగుడానికి ఈ యొక్క వచనం చదివిస్తాం. మొదటి 2 వచనాలు చూడండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులు ఎవరు బోధించారంట? సహోదరు అంటే సంఘంలో వచ్చి వాళ్ళు బోధిస్తున్నారు. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించింది. ఇప్పుడు మార్టిన్ లూథర్ కాలం ఎట్లా జరిగిందో అదే కాలంలో వీళ్ళ కాలంలో కూడా జరిగింది, పౌలు కాలం. ఏమంటే కొందరు సంఘంలో వచ్చేయమనంటే మీరు మోషే యొక్క ధర్మశాస్త్రం పాటించాలి. వాటిలో ఒకటి సున్నతి చేస్తేనే మీకు రక్షణ ఉన్నది అంటే, అంటే క్రియల ద్వారా రక్షణ, వర్క్ బేస్డ్ సాల్వేషన్ అని వాళ్ళు చెప్పారనమాట. సో ఏమైందంటే పౌలు బర్నబా వాళ్ళని తర్కించారు, వివాదం ఏంది అయిన తర్వాత అక్కడ కూడా సెటిల్ కాలేదు. నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ పౌలు బర్నబా కదా. పౌలు బర్నబా అంటే ఈ మాకు తెలిసిన ఆయన చెప్పినది మాట, పౌలు బర్నబా మీరు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? మీరు మంచిగా బోధన చేస్తే అయిపోతుంది కదా. మీరు దేవుడి గురించి చెప్పండి, పరిశుధాత్మ గురించి చెప్పండి, రక్షణ గురించి చెప్పండి, విడుదల గురించి చెప్పండి. వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే చెప్పండి, మీ పని మీ పరిచయం చేసుకుంటే అయిపోతుంది కదా అని అక్కడితో
వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈయన చెప్పిన మాట ఒకవేళ పౌలుతో కూడా చెప్తే వాళ్ళు అక్కడతో ఆగలేదు. ఒకటేమో వివాదం జరిగింది, మీ బోధ సరైనది కాదన్న. తర్వాత ఏం చేస్తారు చూడండి 6వ వచనంలో, అప్పుడు ఏం చేశారంట అపోస్తలులు పెద్దలు ప్లస్ ఈ వైపు నుంచి పౌలు బర్నబా ఇంకా కొంతమంది అక్కడ యెరూషలేముకు వెళ్ళి ఏం చేశారంట, వాళ్ళు ఆలోచించడానికి వచ్చిన, అంటే ఈ విషయం చర్చించే అవసరమా, ఈ విషయం మనం మాట్లాడుకొని డిస్కస్ చేసి ఒక నిర్ధారణకు రావడం అనేది అవసరమా అనే ఒక సమావేశం, దాన్ని జెరూసలేం కౌన్సిల్ అంటారు. యెరూషలేంలో అంత్యోకు నుంచి అక్కడ ప్రాంతం నుంచి ఒక సమావేశం కూడడానికి చేరి వచ్చారనమాట. ఏం చేశారంట, వాళ్ళు కూడి వచ్చి బహు తర్కం జరుగుతుంది. ఒక విషయం అబద్ధ బోధ వచ్చినప్పుడు బహు తర్కం జరుగుతుంది. ఇది వాస్తవమా కాదా, సత్యమైన బోధన కాదా, ఇది సంఘంలో తెలపాలా వద్దా, లేక సంఘము ఈ విషయంలో జాగ్రత్త పడాలా వద్దా అని తర్కము జరుగుతున్నది. వాళ్ళ బోధ వాళ్ళు చేసుకొని మనది మనం చేసుకున్నాం, మనం యథార్థంగా ప్రాధాన్యపూర్వకంగా చేస్తే సరిపోతుంది అనే భావం కాదు. అందరికి అర్థమవుతుంది కదా. కొన్ని సందర్భాలు అందరికీ ఈ యొక్క కృపాలంటే అవకాశం ఉండకపోవచ్చు, కానీ కొందరికి ఆర్టీఎఫ్లో ప్రత్యేకంగా ఈ మంచి పని వాళ్ళు చేస్తున్నారు. కానీ సంఘంగా వ్యక్తిగత లెవెల్లో కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఉండడము ఎప్పటికీ కూడా అవసరం. సో ఒక పెద్ద తర్కం ఏర్పడి ఏమైందంటే, ఇక్కడి నుంచి పౌలు బర్నబాలు వెళ్ళారు, అక్కడి నుంచి అపోస్తలులు పెద్దవాళ్ళు అందరి గురించి చాలా చర్చ చేసి వివాదం అంటే డిస్కస్ చేసుకుని ఒక నిర్ధారణకు వెళ్తారు. నా పాయింట్ అంతా ఏంటంటే, ఒక అబద్ధ బోధ వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయవలసిన అవసరత ఉన్నదా. చూడండి, పౌలు కాలంలో ఒక రకమైన బోధ, అక్కడ సున్నతి మోషే ధర్మశాస్త్రం అది పెద్ద వివాదాలు ఉంటాయి. పోయి మార్టిన్ లూథర్ కాలంలో వచ్చినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే, అక్కడ రోమన్ క్యాథలిక్ యొక్క బోధ, వాళ్ళ యొక్క ఆచారాలన్నీ చాలా ఆచారాలు ఉన్నాయి, వాటన్నిటిని ఎదిరించాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సమయంలో అటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న చేస్తాను, మన కాలంలో కూడా అట్లా ఏమైనా బోధలు ఉంటాయా? పెద్ద బోధలు కానీ వాక్యానికి భిన్నమైన బోధలు ఉన్నాయంటారా? ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని చూడడానికి ఒకవేళ మన పని మనం చేస్తాం, మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక భీమవరంలో వీరంగస్లో మంచి కలిసి ప్రార్థన చేసుకుని వదిలేసా, మంచి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. ఇది కూడా ఆలోచించవలసిన విషయమా, ఒక విశ్వాసిగా ఆలోచించాలి. ఒక చిన్న ఉదాహరణ జరిగిన సందర్భం, మా సంఘానికి దగ్గర ఒక ఆంటీ ఉంటారు, తను నడవలేదు, కొంతకాలం నుంచి ఈ సంఘానికి తను రావట్లేదు. వాళ్ళ ఇంటికి ఇంకా స్త్రీలు పోయారంట. పోయి మీరు క్రైస్తవులా అని అడిగారు. అవును మీ క్రైస్తవులు. మీరు ఏ దినం ఆరాధిస్తారో అని అడిగారంట. మేము ఆదివారం ఆరాధిస్తాం. ఆదివారం ఆరాధించిన డబ్బులు ఎక్కడన్నా ఉన్నదా? శనివారం ఆరాధించాలని వాక్యం ఉన్నది కదా, సబ్బాతు పాటించాలని దేవుడు చెప్పాడు కదా, ఆదివారం ఆరాధించమని ఎక్కడైనా ఉన్నదా అని అడిగి ఇంకేం చేసింది, అది సరిపోక కొన్ని వచనాలు కూడా చదివించిందంట. వాళ్ళ ఆయన ఉన్నది, వాళ్ళ కోడలు ఉన్నది, వాళ్ళకి చదివించి చూడండి వాక్యంలో బైబిల్ ఎట్లున్నది అని చదివించాం. ఇప్పుడు ఇదో మార్టిన్ లూథర్ కాలంలో జరిగింది కాదు, పౌలు కాలంలో జరిగింది కాదు. లాంటి మనలాంటి ఒక ఇంటిలో ఇక్కడ వచ్చి ఈ మాట ప్రకారం ఆరాధన శనివారం చేస్తారా, ఆదివారం చేస్తారు. ఆదివారం చేయమని ఎక్కడ ఉన్నది? దేవుడైతే నియమించాడు కదా, పాత నిబంధనలు నిశ్చయంగా తరతరంలో మీరు పాటించాలని ఉన్నది కదా అని. ఇప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి? ఆదివారం జరగాలి అని ఎక్కడ ఉన్నది? శనివారం జరగాలని ఎక్కడ ఉన్నది? మనకు కొంతమంది తెలుస్తున్నాయి, అవునా కదా? ఇది కాదు. ఇంకొక కొంతమంది స్త్రీలు, యవన స్త్రీలు మా సంఘంలో కూడా ఒకసారి సరేనంటే, తండ్రి ఉన్నారు కదా, కుమారుడు ఉన్నాడా, అమ్మ ఎవరో తెలుసా మీకు, తల్లి ఎవరో తెలుసా అని అడిగాను. తండ్రి ఉన్నాడు పర్లోకమైన తండ్రి, కుమారుడు భూమి తెలుసు, తల్లి ఉన్నది మీకు తెలుసా? తల్లి లేకుండా కుమారుడు రాగలడా అని ప్రశ్న వేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన వాక్యం తెలుస్తుంది, మనం ఏదైనా ఒక నిర్ధారణకు రావాలి, అవును కదా? ఇది మన విశ్వాసానికి కూడా ప్రాముఖ్యం. ఇలా ఏదో వాళ్ళకి జాబ్ ఇచ్చి పంపించేయడం అది మాత్రం కాదు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలంటే కూడా మనకు వాక్యం తెలుసుంటేనే మనము ఇది ఈ విధంగా జరిగింది. మనం పాటించాలంటే మనం విశ్వసించాలి, అవును కదా? మనం విశ్వసించగా పాటిస్తాం. విశ్వసించాలంటే ఏం చేయాలా? మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎవరైనా జ్ఞానం రావాలంటే ఏం చేయాలి?
ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలా? ఎవరో ఒకరు మనకు అందించాలి కదా. అందిస్తే ఒక అంటే ప్రీచర్ బోధకుడు చెప్తాడు, మనం వింటాడు, విన్న తర్వాత విశ్వసిస్తే మనం నడుస్తాం, అవును కదా. సో ఇది ఒక చిన్న చైన్ ఆఫ్ ఈవెంట్ అనమాట, ఈవెంట్స్ అనమాట, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. సో మన క్రైస్తవ జీవితము యొక్క నడక విశ్వాసం మీద ఉన్నది, విశ్వాస జ్ఞానం మీద ఉన్నది, జ్ఞానం మీద బోధ మీద, లేదా ఎవరైనా మనమనే చదవాలి, లేదంటే ఎవరైనా మనకు చెప్పాలి. ఈ విధంగా ఉంటుంది. మన అదే విధంగా సో పౌల్ కాలంలో ఒక తరకం వచ్చింది, వాళ్ళు సెటిల్ చేస్తారు. మార్టిన్ లూథర్ కాలంలో జరిగింది, ఆయన సెటిల్ చేస్తారు. మన కాలంలో కూడా ఇటువంటి వస్తాయి, మనం కూడా అవి రాదనుకుంటున్నాం. ఒకటేమో వాక్యం తెలిసిన దాంట్లో అనుమానం లేదు, వాక్యము నిశ్చయంగా తెలుసుంటేనే మనకు మంచిది చెడు అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో మనం అందరం జాగ్రత్త పొందవలసిన అవసరం ఉంది. మనం ప్రేమించాలా, ఎవరిని ప్రేమించాలా? బైబిల్ ఎవరిని ప్రేమించాలని చెప్తుంది? శత్రువులను కూడా ప్రేమించాలా. ఆ శత్రువులనే ప్రేమించి మనం అన్నాడంటే రోమన్ క్యాథలిక్స్ వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, ఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా దాని కింద వచ్చేస్తారు. సో ప్రేమ విషయంలో ఏమి కూడా తర్కం లేదు. బోధ విషయంలో అంగీకరించాలా లేదా వాక్యానుసరం ఈయన చెప్పే సందేశం అంతా కూడా చివరికి దాన్ని ప్రార్థనతో మనం పెట్టాలి. నేను ఏదో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడం ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బోధించే వాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధ చెప్పే వాళ్ళు ఉన్నారు. మనం విశ్వాసమైన మనం కూడా తెలుసుకొని విశ్వాసం స్థిరంగా ఉండడానికి ప్లస్ ఇతరులకు నేర్పించడానికి అవసరం అనేది ఆ భావంతో మనం ఉండడం అనేది చాలా అవసరం. ఇక్కడ మనం ప్రార్థన కోసం కలిసినాం, ఈ సబ్జెక్ట్ టోటల్లీ సపరేట్గా ఉన్నదని అనుకోవడానికి లేదు అని చెప్పడానికి ఒక వచనము చదవాలి. పౌలు ఎట్లా స్పందించాడో అబద్ధ బోధలు లేదా కొత్త బోధల విషయం ఎట్లా స్పందించాడో మనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువు. నేను అంటే పౌలు, నేను మీకు ప్రకటించిన సువార్త కాక మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయను ఏమైపోవాలంటే ఆయన నేను బోధించాను ఒక స్వార్థ బోధించాను. ఓకే, ఆ స్వార్థ కాకుండా ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక స్వార్థ బోధించాడు. ఏం చేయాలంటే ఆయన పోయి మనిషే కాదు, పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చాడు అనుకోండి. ఆ దూత దిగి వచ్చి పౌలు చెప్పిన స్వార్థ కాకుండా భిన్నమైన ఒక స్వార్థ చెప్పాడు. పౌలు నువ్వు మనిషివి, ఇక్కడైతే దూతనే దిగి వచ్చాడు, ఆ దూత అంటున్నాడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి గురించి పౌలు ఏమంటున్నాడు? శాపగ్రస్తుడు అవునాక ఏ దయలేదు ఆయన పోలి వదిలేయండి అంట. శాపగ్రస్తుడు. నెక్స్ట్ వర్షం కూడా చదువు. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒక్కటి ఎవడైనాను మీకు ప్రకటించినే కదా వాడు శాపగ్రస్తుడు అవును కాక. అంటే మంచి హైజీనిక్ ఫుడ్, మంచి భోజనం ఉన్నది. ఓకే, ఆ మంచి భోజనము మంచి హోద అని ఉంటున్నారు. ఈ మంచి భోజనంలో ఒక 5 చుక్కల విషము పడినట్టు, 5 drops ఆఫ్ పాయిజన్ పడి ఏమైతే చెప్పండి? 5 చుక్కలే కదా, మిగతా భోజనం అంతా మంచిగా ఉన్నది అని తినేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? 5 చుక్కల ప్రభావం ఎంత ఉంటుంది? ప్రాణం కూడా తినదు, అవును కదా. సో ఈ అబద్ధ బోధలు వాటికి భిన్నమైన బోధల యొక్క ప్రభావం ఎంతంటే అది విశ్వాసంను చెప్పే యొక్క శక్తివంతమైన. కాబట్టి అందుకే పౌలు అంటే శాపగ్రస్తుడు అవును గాక అంటే దాని అర్థం ఏంటి? వేరే పదం అంటే నువ్వు లేకుండా ఉంటుంది కాక, నువ్వు చచ్చిపోతే ఆ మాట వాడలేదు, ఎగ్జాజరేట్ చేస్తున్నావు. అది అసలు వాళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది. ఈ యొక్క సంఘాన్ని వాళ్ళు చెరిపేస్తున్నారు, బోధ చేత విశ్వాసం చెరిపేస్తున్నారు. వాళ్ళు లేకుండా శాపగ్రస్తులు అయిపోతూ బాగుంటుంది. ఎందుకు? అబద్ధ బోధ అంతా నెగటివ్ ఎఫెక్ట్ అంటే ప్రమాదకరమైన ప్రభావము సంఘము విశ్వాసాలపై ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ తెలిస్తే గలతీ రాసిన పత్రిక అబద్ధ బోధన సరిచేస్తూ రాస్తాం, కొలస్సీ రాసిన పత్రిక అబద్ధ బోధన సరిచేస్తూ రాస్తారు,
ఇంకేంటి తిమోతిలో అని మనం చూస్తాము. ఇంకా మనం ఏం చూస్తాం, యూదా రాసిన పత్రిక మొత్తం అదే చూస్తాము. అందుకగా ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే సత్యముకు భిన్నమైన బోధ వాళ్ళు చేసినందుకు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చిండకపోతే వాళ్ళు గల్తీ పత్రిక మన బైబిల్ ఉండే కాదు, తులసి పత్రిక మరి యూదా పత్రిక ఏవి కూడా మన పుస్తకం బైబిల్ గ్రంథం ఉండే కాదు. అనే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను మీరు సరిచేస్తూ రాశారు కాబట్టి మనకి ఈ పత్రికలు ఎక్స్ట్రా ఈ పత్రికలు కూడా ఉన్నాయని మనము గుర్తించవచ్చు. ఈ విధంగా దేవుని వాక్యము శ్రేయస్సు ఇలా రాస్తే మనం ఏం చేయాలంటే సత్యమైన బోధను తెలుసుకోవడం చాలా అవసరం. చాలా అవసరం. మనం ప్రారంభం చేసుకోవడం ఎంత అవసరమో అదే విధంగా ఇటువంటి బోధన కూడా వస్తాయి తెలుసుకోవాలి. సత్యముపై దాడి ఏదైనా ఒకరం ఉంటుంది. సత్యమో లేదా దేవుని వాక్యం ఏదైనా నేను కొంచెం ఇంటర్చేంజ్ చేస్తుంటా, అంటే ఒక దాని బదులు ఒకటి వాడుతుంటాను. సత్యముపై దాడి ఏదైనా ఒకటి ఎట్లా మొదలుపెట్టాడు? అపోదర్చి దేవుడు చెప్పాడా అంటే సత్యముపై దేవుడు చెప్పాడంటే దేవుడు చెప్పలేదు అని అర్థం. మీరు దేవుడు అయిపోతారు. సత్యముపై దాడి ఏదైతే తోటలో మొదలైంది అది చివరి దినం వరకు వేసుకు వచ్చే దినం వరకు జరుగుతుంది. మనం దాని మధ్యలో అంటే దాని అర్థం అది మనపై కూడా ప్రభావము చూపిస్తుంది. ఏదో రకంగా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక బోధకులు కావచ్చు, టీవీలో కావచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా కావచ్చు, ఎక్కడో చోట దాని యొక్క స్వరము మన దగ్గర వస్తుంది విధంగా. సో మనము వాక్యం తెలుసుకొని సరైన బోధ, అబద్ధ బోధ పిల్లలకు తెలిస్తే మనము సరైన మార్గంలో మనము నడవడానికి వీలవుతుంది. లేని పక్షాన మనం కూడా తప్పిపోయే అవకాశం ఉంది. సో మార్టిన్ లూథర్ ఆ రోజు అందరినీ ఎదిరించి ఈ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ను ముందుకు తీసుకొచ్చారు. సో ఈ రోజు మనం వాళ్ళ త్యాగము అంతా కూడా మనకు తెలియకపోవచ్చు. మనం కూడా చరిత్రలో వీలైన వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. జనరల్గా కొంతమంది మనం తెలుసుకొని ఉండడం అనేది చాలా కొంతమంది ఈ మధ్య ఇవాంజలికల్స్ అంటే నేను ముందు తెలుసుకోవాలి ఏమంటే ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ ఒక పొరపాటు అయిపోయింది. ఇట్ వాజ్ ఎ మిస్టేక్. రిఫర్మేషన్ వాజ్ ఎ మిస్టేక్ అని చెప్పారు. కొంతమంది ఈ కాలంలో కూడా అట్లా చెప్పేవాళ్ళు కొంతమంది నాకు ఎక్కువ మంది కాదు విన్నాను. అంటే మార్టిన్ లూథర్ ఆ విధంగా చేసింది తప్పు. అసలు మార్టిన్ లూథర్ ఎందుకు ఆ పని చేశాడు? ఎందుకు చేయవలసి వచ్చింది? అబద్ధ బోధంతో వాక్యం భిన్నంగా క్రియల ద్వారా రక్షణ అని ఈ విధంగా ఎన్నెన్నో విషయాలు ఉన్నందుకు మార్టిన్ లూథర్ ఎదిరించాడు. లేదంటే మార్టిన్ లూథర్ ఎదిరించడానికి అవసరమే కారణమే లేకుంటే వాళ్ళ అబద్ధ బోధ ఉన్నందుకు మార్టిన్ లూథర్ విధంగా చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే మెల్లగా మనం ఆల్మోస్ట్ 507 years దూరం ఉన్నాం. అంటే 507 సంవత్సరాల క్రితం మనకు జరిగింది కాబట్టి ఈరోజు మనకు దాని వేడి తెలియదు, దాని యొక్క ఏం ఫీలింగ్స్ మనకు లేవు. పిల్లగా ఏమవుతుందంటే మనుషులు అంటే సేవకులు ఏమిటంటే ఆలోచన చేసిన తప్పైంది, మనం వాళ్ళని ప్రేమించాలి. క్యాథలిక్స్ కాదు, శత్రువులను ప్రేమించుకున్నాం కాబట్టి మనం క్యాథలిక్స్ ఎట్లాగో ప్రేమించాల్సిందే, అది వేరే విషయం. మరి ప్రేమించాలా అని చెప్పడం ఒకటి, వాళ్ళ బోధన స్వీకరించాలి అనేది ఒకటి. రెండు వేరే. ఓకే, రెండు కూడా వేరే. మనం శత్రువులను ప్రేమిస్తాము కానీ వాళ్ళ బోధ వాళ్ళు చేసే పనులలో మనం పాల్గొంటాం. అవును కదా? ఒక తాగుబోతుతో మనం సహవాసం చేస్తాం, మన ప్రభుత్వం చేస్తాం. కానీ ఆ తాగుబోతుతనం ఆయనది మంచిది, నేను తాగాలనేది మాత్రం తప్పు. అవును కదా? సో ఆయన కూడా వేరు. సో క్యాథలిక్స్ని మనం ప్రేమించడం ఒకవైపు, కానీ వాళ్ళ అబద్ధ బోధను మనం తెలుసుకోవడం అనేది మాత్రం ఉంది. సో ఈ విధంగా చేస్తారు. కానీ మన పట్టణంలో కూడా లేకపోతే హైదరాబాద్లో కూడా జరిగిన ఒక సంఘటన దాదాపు 15 సంవత్సరాల క్రితం జరిగింది. సెకండ్రాబాద్ స్టేషన్కి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలో సెయింట్ మేరీస్ చర్చ్ అని ఒక క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. సెయింట్ మేరీస్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. ఆ క్యాథలిక్ చర్చ్లో ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు సాయంత్రం మీటింగ్ జరిగి ఏమంటే ఇదే రిఫర్మేషన్ గురించి తప్పైపోయింది అన్న భావంతో ఒక మీటింగ్ అరేంజ్. ఒకవైపు ఎవరన్నారంటే రోమన్ క్యాథలిక్ బిషప్ ఉన్నాడు, మారంపూడి జోయిస్ అని, ఇప్పుడు చనిపోయాను ఇవన్నీ. సో మారంపూడి జోయిస్ అప్పుడు ఆ ఏరియాలో బిషప్ అని. మరోవైపు ఎవరు ఉన్నారంటే రాక్ చర్చ్ పాస్టర్ మనపల్లి గారు. ఆ మీటింగ్లో జరిగిన అన్ని గుర్తులేదు కాబట్టి గుర్తున్నాను. లేకపోతే నేను కూడా మీటింగ్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఏం చేస్తారంటే
ఈ రోమన్ క్యాథలిక్స్ బిషప్లను కొంతమంది అందరినీ ఇలా జనం అక్కడ ఉంటే స్టేజ్ మీద ఇట్లా అందరినీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏం చేస్తారంటే బేసిన్ తీసుకుంటారు, స్టీల్ బేసిన్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ బిషప్లో మరి రోమన్ క్యాథలిక్ అందరూ పాదాన్ని కడగారు. ఏం చేస్తారు? వేసుకోవడం చేస్తారు కదా. యోహాను సువార్త 13 మీరు ఒకరినొకరు ఈ విధంగా చేస్తారు, నేను బోధకురాయని మీకు ఇట్లా చేసినా కదా అని చెప్పేసి వేసుకోవడం చెప్పారు. అదేవిధంగా ఏం చేస్తారంటే ఈ బిషప్ కూడా కాలు కడిగారు అనుకుంటారు కదా. అంటే ఇన్ఫర్మేషన్ జరిగినది తప్పైపోయింది అన్న భావంతో వాళ్ళు చేశారు. వాళ్ళేమో ప్రాణం తెగించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు, అంటే సత్యం కోసం నిలబడ్డారు. రాను 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 ఏమైపోయిందంటే దాని యొక్క తీవ్రత పోయి తప్పైపోయింది అన్న భావంతో ఎక్కువగా కాదు. హైదరాబాద్ పట్టణంలో చాలా మన్నా చర్చ్ అంటే ఇది కూడా కొత్త కాదు, టాప్ చర్చ్ అంటే ఆ రాజు చర్చ్ స్థాపకుడే అనుకుంటారు కదా వనస్వామి. ఆయన మారంపూడి యోగి అంటే బిషప్ కాళ్ళు ఇంత లేదంటే సమావేశం మీటింగ్లో ఓపెన్గా దళితుల మీటింగ్లో చేస్తారు. ఏమైంది? మార్టిన్ లూథర్ చేసింది. అంటే అప్పుడు టెస్ట్ ఎదిరించినది తప్పు అన్నట్టుగా చేశారు. వీళ్ళ సత్యముపై దాడి ప్రతి కాలంలో జరుగుతుంది, మన కాలంలో కూడా అది జరుగుతూ ఉండడానికి మనం గుర్తించాలి. ఇది తెలుసుకుంటే మన జీవితము సరైన మార్గంలో సత్యంలో వాటించాలిగా కట్టడానికి ఒక వర్షం చూద్దాం. యోహాను సువార్త 8వ తెలుగులో 32లో ఇంగ్లీష్లో 32 ఉంటుంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు సత్యము గ్రహించిన తర్వాత అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము మీరు తెలుసుకుంటే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మార్టిన్ లూథర్ చేసిన పని సత్యం తెలుసుకున్నాడు, ఆయన స్వతంత్రుడు అయ్యాడు. ఎవరైతే ఆ తప్పు జరిగింది అని గమనిస్తారో వాళ్ళు స్వతంత్రులు అవుతారు. లేదంటే ఇప్పుడు కూడా ఆ బంధకం కిందనే, ఆ రోమన్ క్యాథలిక్ టీచింగ్ బంధకం కిందనే ఈ రోజు కూడా పిల్లలు. ఆ రోజు బహుశా ఒక ఈయనను రివర్స్ లో ఆలోచన చేశాను. మార్టిన్ లూథర్ ఆ రోజు ఆ విధంగా చేసి ఉండకపోతే బహుశా మనం కూడా ఈ రోమన్ క్యాథలిక్ గానే ఉండేవారు. ఒకవేళ సౌలు అని అనుకుంటే బహుశా మనం కూడా మీరెవరు హైందవా కాదు, ముస్లిమా కాదు, క్రైస్తవా అంటే రోమన్ క్యాథలిక్సా అవును అని చెప్పే ఆ గుంపులో ఒక గుంపు బహుశా ఉండిపోయేది మనకు తెలియదు. బట్ దేవుని కృపలో దేవుని కనికరంలో మార్టిన్ లూథర్ అనే వ్యక్తిని దేవుడు ఏం చేస్తారంటే పురిగొలిపి ఆయన పుట్టిన కార్యం చేసి సత్యం కోసం ఆయన చాలా వర్షాలు చెప్పాలనుకున్నారు. మార్టిన్ లూథర్ని ప్రాణ భయంతో అంటే ప్రాణము అడ్డు పెట్టుకొని ఆయన పనిచేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? రిఫర్మేషన్ తప్పైపోయింది అని చాలా మంది దాని తీవ్రత అర్థం చేశారు. సత్య బోధ లేక దేవుని బోధ, ఇటు అబద్ధ బోధ లేక మనుషుల బోధ అని వివేచన అంటే ఆ వ్యత్యాసం తెలుపకుండా తప్పైపోయిందని కదా. పౌలు ఏమంటున్నాడు? నేను కానీ అంటే నేను చేసిన బోధ కాకుండా మరి ఒకడు కానీ పర్లకు నుంచి దూతంగానే వచ్చి ఇంకొక బోధ చేస్తే అతను శాపగ్రస్తుడు అవును కాక. అంటే ఇక్కడ ప్రజలు ఇప్పుడు వాళ్ళని కలుసుకోవడం, కౌగిలించుకోవడం, కాలు పెరగడం అనేది జరుగుతుంది కదా. సత్యము యొక్క విలువ మనం ఎప్పుడు కూడా తెలుసు. సత్యమే మనల్ని విడుదల చేస్తుంది, అబద్ధం మనల్ని విడుదల చేయదు. అబద్ధం బంధకంలో తీసుకెళ్తే కానీ అబద్ధము మనల్ని గుర్తించదు. సత్యం మాత్రమే మనకి జరగడానికి సత్యం వైపు మనం తిరగడం అనేది చాలా ఇష్టం. కాబట్టి ఈ ఉదయం ఇటువంటి పరిస్థితి ఉన్నది. మనము కొంత మట్టుకు జస్ట్ సర్ఫేస్ లెవెల్లో మాత్రమే నేను చెప్పాను. జస్ట్ పై ఉన్న విషయాలు మాత్రమే చెప్పాను. మనము తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ప్రార్థన చేసుకోవాలా, ఇది కూడా మనం తెలుసుకోవాలా, మనం బోధించాలా, సత్యమైన బోధించాలా, ఇది కూడా మనం చేయాలి. ఒక డాక్టర్ యొక్క పని ఏమంటే ఆరోగ్యమైన శరీరం ఎట్లున్నదో ఆయనకు తెలుసుకోవాలా, ఇటు రోగంతో ఉన్న కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి హార్ట్ బీట్ ఉన్నదంటే మనకు గుండె కొట్టుకుంటాడు, కరెక్ట్ బీట్ ఎంత ఉన్నదని ఆయనకు తెలియాలా, అది కానిది కూడా ఆయనకు తెలియాలి. బీపీ చెక్ చేస్తారు కదా డాక్టర్,
ఓకే రాస్తారు 170 145 80 90 రాస్తారు. దాని అర్థం మన బీపీ ఎంత ఉన్నది, హార్ట్ రేట్ ఎంత ఉన్నదని చెప్పారు. సో అదేవిధంగా ఇటు ఆరోగ్యమైన శరీరము అది ఎట్లా ప్రవర్తిస్తుంది అనే డాక్టర్ తెలియాలా, అది కాకుండా ఎట్లా ఉంటుందో కూడా ఒక డాక్టర్ తెలియాలి. ఇలా మనం అదే ఒక డాక్టర్ లాగా సత్యమైన బోధ, వాక్యానుసారమైన బోధ, దేవుని బోధ తెలుసుకోవాలా, ఇటు దాని బోధ కూడా తెలుసు. ఒక డాక్టర్ తెలిసినట్టు డాక్టర్కి రెండే చేయాలి. మంచిది మాత్రం తెలిస్తే ఆయన వైద్యం చేయగలరు, లేదా ఇదే మాత్రమే ఇటు సరిగా లేనిది మాత్రమే తెలుస్తున్నాడు అనుకుంటే అప్పుడు కూడా ఆయన వైద్యం చేయలేదు. ఆయన రెండు తెలుసుకోవాలి. అవును కదా, బోత్ అది ఇది తెలిస్తే అప్పుడు ఓకే మీ పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లా ఉండాలా అని ఆయన మన దగ్గర రాసి పంపిస్తారు. లేదా మన ఒక డాక్టర్ లాగా మంచి బోధ, వాక్యానుసారమైన మీద ఏమి బోధ చేసుకోవాలా దానిని కూడా మనం తెలుసుకుంటే అన్ని ఎక్కడ వస్తుందంటే అన్ని మనం అప్లై చేసి మన ప్రార్థన కూడా అప్లై చేయించాలి. సత్యమైన బోధ లేదా సత్యమైన వాక్యానుసారమైన ప్రార్థన ఏంటి అని వాక్యంలో తెలుసుకోవాలి. అవును కదా, ఈ వాక్యంలో తెలుసుకుంటేనే మనం ప్రార్థన చేయాలి. ఓకే, ఆంథనీ బ్రదర్ మేమందరం కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కరోనాకి ముందు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ప్రే ఫర్ ఇండియా అని ఒక విషయం ప్రార్థన గురించి చెప్పుకుంటూ పోయాము. ఆంథనీ బ్రదర్ వాళ్ళు ఒక సంఘానికి వెళ్ళి సేవకుల కోసం ప్రార్థన చేద్దాం అన్నారు. ఓకే, సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. సో వీళ్ళు అడిగారు ఏమన్నారంటే మీ సేవకుని గురించి ప్రార్థన చేయాలి కదా, ఏ అంశం కోసం ప్రార్థన చేయాలని అన్నారు. ఓకే, వాక్యానుసారమైన ప్రార్థన గురించి నేను చెప్పడానికి దేనికోసం ప్రార్థన చేయాలా, సేవకుడు పాస్టర్ కూడా దేనికోసం చేయాలి. వాళ్ళు ఏమనంటే మా పాస్టర్ కోసం కార్ కావాలని ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలంట, తప్పేం కాదు. ఒక కార్ కోసం ఒక సేవకునికి ఒక కారు ఉండడం తప్పేం ఏం కావాలి. అదేనా ముఖ్యమైనది. ఒక సేవకుడు కారు కలిగి ఉండడం నా ముఖ్యమా, వేరే విషయాలు ఏది లేదా అంటే వాక్యానుసారంగా ప్రార్థన ఆ అంశం ఇది. వాక్యం లేకున్నది బోధించే సమర్థులై ఉండాలా సేవకుడు, అది ఫస్ట్ నేర్చుకోవాలి. అది దానికోసం ప్రార్థన చేయండి, కార్ కోసం కూడా ప్రార్థన చేయండి, తర్వాత చేయండి. ఆయన తన కుటుంబాన్ని సరిగ్గా ఏలువాడై ఉండాలా, అది దానికోసం ముందు ప్రార్థన చేయండి, కార్ కోసం తర్వాత చేయండి. సో లాప్ సైడెడ్ అంటే ఇటు ముఖ్యమైన విషయాలు వాక్యంలో సత్యమైన విషయాలు రాసినవి వదిలేసి లేదా గ్రహింపు లేకుండా చెప్పారు, వాళ్ళు కావాలని చెప్పలేదు అంటే అదే చెప్పాలి. ఇది మనకు తెలిసిన ప్రార్థనకు కూడా అప్లై అవుతుంది అది నేను చెప్పాను. సో వాక్యంలో దేనికోసం ప్రార్థన చేయాలా అని చెప్పాలంటే సత్యమైన లేక వాక్యానుసారం కూడా తెలిసి అప్పుడు మన ప్రార్థన కూడా ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఉంటుంది. లేక మన కోరికల్లో చొప్పున మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమవుతుందా. సో ఈ యొక్క సత్యమైన లేక వాక్యానుసారమైన బోధ కాని బోధ అది ప్రార్థనలో కూడా అప్లై అవుతుంది. ప్రార్థన చేసే విషయంలో మన క్రైస్తవ జీవితంలో కూడా అన్ని రంగాల్లో ఈ యొక్క వాక్యం అప్లై. ఇది కల్తీ లేకుండా అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యాన్ని మనం తెలుసుకుంటేనే మన ప్రార్థన కావచ్చు, క్రైస్తవ జీవితం కావచ్చు, వివాహం కావచ్చు, అన్ని కూడా దానికి ఒక పునాది ఏమంటే దేవునికి వాక్యం. సో ఇది మనం తెలుసుకుంటే అన్ని క్రమంగా దాని స్థానంలో ఉంటాయన్నమాట. లేదంటే మాత్రం అన్ని కూడా తప్పిపోతాయి. కాబట్టి ఎవరైనా ప్రోత్సహించు నా ముఖ్యమైన విషయం అంటే పౌరు కాలంలో వాళ్ళు ఎదిరించారు, అబద్ధం మాటికి విధంగా వాళ్ళు ఎదిరించారు. మన కాలంలో మనం ఎదిరిస్తూ పోవాలంటారు. మనకు తెలుస్తుంది ఫస్ట్, మనకు తెలుసుంటేనే మనం ప్రార్థన చేస్తున్నాం. తర్వాత నా సారాంశం చెప్పిన తర్వాత సారాంశం అంటే మనము ప్రార్థన చేయాలి. అబద్ధ బోధ చేసే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా, క్రైస్తవులకు సత్యం తెలిసి ఉండాలా అని కూడా మనము ప్రార్థన చేయాలా. ఆ సత్యం తెలిస్తేనే మనము చేయవచ్చు. బైబిల్ గురించి మన బైబిల్ ట్రాన్స్లేషన్ గురించి ఒక ప్రేయర్ పాయింట్ చెప్పారు. బైబిల్ ట్రాన్స్లేషన్ బైబిల్ ట్రాన్స్లేషన్ గురించి కూడా ఒక మాట నేను చెప్తాను. ఎప్పుడు సేమ్ రోమన్ క్యాథలిక్స్ పరిపాలన ఆ కాలంలోనే ఇది మార్టిన్ లూథర్ కంటే ముందు జరిగిన విషయం. విలియం టిండేల్ అనే ఒక వ్యక్తి, ఇంకా జాన్ విక్లిఫ్ అనే ఒక వ్యక్తి ఉంటారు. జాన్ విక్లిఫ్ ఆయన ఏం చేశారంటే ఇంగ్లీష్లో అప్పుడు బైబిల్ లేదు. ఓకే, ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో ఎన్నో తర్జుమాలు, వందల తర్జుమాలు ఇంగ్లీష్, తెలుగులో 2, 3, 4 అంతే అనుకుంటా. కానీ ఇంగ్లీష్లో చాలా తర్జుమాలు ఉన్నాయి. ఆ కాలంలో జాన్ విక్లిఫ్ ఉన్న సమయంలో ఇంగ్లీష్లో బైబిల్ లేదు. ఆ కాలంలో రోమన్ క్యాథలిక్స్ మనుషులపై ఎట్లా కంట్రోల్ పెట్టారంటే మీరు లాటిన్ భాషల్లో చదవాలి,
బైబిల్ తెలియని భాషలో ఒక బైబిల్ మీ చేతికి ఇస్తాను. తెలియని భాషలో వాళ్ళు ఎందుకు ఎందుకు యోహాను 8:31 చూసిన సత్యం మీ దగ్గర వస్తే సత్యం స్వతంత్రంగా చేస్తుంది. ఆ సత్యం తెలియాలంటే మనకు తెలిసిన భాషలో చదివితే తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తెలియని భాషలో మీ చేతిలో మరాఠీ బైబిల్ ఇస్తే మీకు ఏం లాభం ఉందండి? మలయాళం బైబిల్ ఇస్తే ఏం లాభం? అంటే మరాఠీ కానీ బెంగాలీ కానీ బైబిల్ చదవండి అని కానీ మీ చేతికి ఇస్తే ఏమైనా లాభం ఉన్నదా? మీరు చదవగలిగిన నేను చదవగలిగిన భాషలో నా చేతులు వస్తే అది నాకు ప్రయోజనం. రోమన్ క్యాథలిక్ సందర్భం చేస్తుంటే తెలియని భాష వాళ్ళ చేతిలో వస్తుంది. లాటిన్ భాష చదువుకుంటుంది నేను కాదు, మీకు తెలిసిన భాషలో. సో జాన్ విక్లిఫ్ ఏం చేస్తాడంటే లాటిన్ భాష నుంచి ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే హీబ్రూ, గ్రీక్ ఆ భాష నుంచి ఏం చేస్తుంటే ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేసి ఏం చేస్తారంటే అది అందేటట్టు చేశారు. ఎప్పుడు చేస్తాను వేరే భాష లాటిన్ ఒరిజినల్ భాష నుంచి ఉపయోగిస్తారు. అది వాళ్ళకు పెద్ద నేరం. ఎవరి దృష్టిలో? రోమన్ క్యాథలిక్ దృష్టిలో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి, ఆ తరం ఉరి కాదు కానీ కాల్ చేశారు. ఒక స్టేజ్ ఒక కట్టెను కట్టేసి కాల్ చేస్తారు. అంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేంత పెద్ద నేరం. దొంగతనం కాదు, ఇంకా హత్య కాదు. బైబిల్ని ఇంగ్లీష్ భాషలో అంటే మనుషులు తెలిసే భాషలో చేస్తే నేరం. అందుకే ఇవన్నీ ఉన్నందుకే మాట యూజర్ బాగా ఎదురుస్తారు. కానీ ఇప్పుడు రావడానికి అనుకుంటా చెప్పే కదా. ఈరోజు ఇంగ్లీష్ బైబిల్ మన చేతిలో ఉన్నదంటే దానికి ఒక్క కారణం విజయం పుణ్యం. ఈరోజు ఇంగ్లీష్ బైబిల్ ఎంతమంది చదువుతున్నా నాకు తెలుసు. కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ నాకు కనపడుతున్నాయి. నేను కూడా ఇంగ్లీష్ బైబిల్ వాడతా. ఇంగ్లీష్ బైబిల్ ఈరోజు చదువుతున్నామంటే విలియం టిండేల్ యొక్క ఆయన తర్జుమాను ఆధారం చేసుకొని కొత్త తర్జుమాలు అన్నీ కూడా చేశారు. అన్నీ కాదు, చాలా మాట ఆయన వర్క్స్ కూడా రెఫర్ చేశారన్నమాట. సో కదా ఈ రోజు మనం చదువుతున్నామంటే వాళ్ళ త్యాగం మర్చిపోవడానికి లేదు. విలియం టిండేల్ లాంటి వారి త్యాగం మర్చిపోవడానికి లేదు. మార్టిన్ లూథర్ వారు చేసిన త్యాగానికి ఈరోజు మనం మర్చిపోతున్నాం. మనం వాళ్ళని పూజిస్తూ పోగొట్టు ఉండడం కాదు కానీ తెలియాలి, కొంతమంది చరిత్ర తెలియాలి. ఎప్పుడైనా కొంచెం త్యాగం తెలిస్తేనే మనకు దాని యొక్క విలువ తెలుస్తుంది. అరే నా చేతిలో వచ్చిన బైబిల్ కోసము విలియం టిండేల్ ప్రాణం పెట్టాడు. చివరికి ఆయన చంపేశారు. విలియం టిండేల్ ఆయన కొంచెం వేరే వేరే సేవ తప్పించుకొని పోయాడు. కానీ ఒక్కరోజు ఆయన పట్టుకొని ఆయనను చంపేస్తాడు. ఏం నేరం చేశాడు? ఏం నేరం చేశాడు? బైబిల్ని ఇంగ్లీష్ బైబిల్ పరిచయం చేశాడు. ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే ప్రతి పాల పని చేసే వాళ్ళ చేతిలో ఇంగ్లీష్ బైబిల్ పెడతామని. అంటే సత్యము అందాల, సత్యం అందితే అది విడుదల చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం అందరి చేతి అందాలా అనే ఉద్దేశంతో అది ఎప్పుడు ఆయన ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసానికి లేదా ఆయన సమర్పణ త్యాగానికి ఆయన బలి చేసేసాడు. వాళ్ళ త్యాగం మనం ఈరోజు మన ఇంట్లో ఎన్నో బైబిల్స్ ఉంటాయి, తెలుసు ఎన్నో పట్టు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా చదవడానికి అంటే ఎప్పుడో ఎక్కడ చదువుతుంటారు అంతే. కానీ వాళ్ళ త్యాగం ప్రతి రోజు నాకు విలియం టిండేల్ ప్రయాసపడినప్పుడు తెలుగు బైబిల్ వచ్చింది. ఇంకా చాలా భాషల్లో ఆయన చేయించాడు. అంటే ఇది మనం కొంతమంది తెలుసుకొని ఉంటే దాని వెనకాల ఎంత ప్రయాసం ఉన్నదో తెలుస్తుంది. సో రోమన్ క్యాథలిక్ వాళ్ళని చాలా బంధకంలో ఇస్తున్నారు. తెలిసిన భాషలో ఏమి చదవడానికి లేదు, ఏమి చెప్పడానికి. పరలోక ప్రార్థన చెప్తే కూడా అది మరణ శిక్షకు సమానమైన నేరం. రోమన్ క్యాథలిక్ మామూలుగా ఉన్నది అని అనుకోవడానికి వీళ్ళు ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్నారు. కానీ ఆ కాలంలో చాలా క్రైస్తవులను హింస పెట్టిన వారిలో ఆ కాలంలో వాళ్ళే ప్రముఖులు. తర్వాత సో ఆ కారణాలను బట్టి మార్టిన్ లూథర్ అటువంటి స్థాయిలకే ఆయన పెట్టారు, నిర్ణయం చేసి. ఈరోజు మనము వాక్యం తెలుస్తాం చెప్పినట్టు ప్రార్థనకు కూడా కారణం ఇక్కడి నుంచే మనకు కావాలి. ఏ ప్రార్థన అయినా మనకు దీనించి రావాలి. ఏ బోధ అయినా, ఏ ప్రవర్తనైనా మనం వాక్యం దగ్గరికి రావాలి. మనం వాక్యం దగ్గర రానందుకు
లేదా వాక్యం చదివినందుకు లేదా చదివిన మన గ్రహించకపోవడం ద్వారా లేదా అర్థం చేసుకోవడం ద్వారా ఎన్నో పొరపాట్లు తప్పుడు అడుగులు వేసే విషయం మనము చూడగలం. సో మన వాక్యం ప్రకటిస్తాము, వాక్యం ప్రకారంగా మనం ప్రారంభం చేసే మన జీవితాన్ని బైబిల్లో రాయబడి కదా మన జీవమానంకు భక్తికి అవసరమైనవన్నీ కూడా ఈ యొక్క వాక్యంలో పేరు పెట్టారు. కాబట్టి మనము అన్ని విషయాలతో దాంట్లో ప్రార్థన కూడా వస్తుంది. అందులో వివాహము, కుటుంబము, పిల్లలు పెంచడం, తల్లిదండ్రులు సన్మానించడం, సమాజం బట్టి అన్నీ కూడా వస్తున్నాయి. దీనిపై దాగు జరిగినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నాకు తెలుసు వాక్యంలో ఉన్న విషయం. సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదేమో ఇప్పుడు గొర్రెలను మేకలను ఆయన మేపుతున్నాడు. అక్కడేమో వచ్చి సవాల్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఎవరు అన్నారు రండి నన్ను అంటే బెదిరించండి, నన్ను చంపితే మీరు మేము మీకు దాచుకోమని సవాల్ చేస్తున్నాం. ప్రతిదినం చేస్తూనే ఉన్నాడు. ప్రతిదినం రావడానికి సవాల్ చేస్తున్నాడు. ఒకరోజు ఇది బాగా ఇది ఏం చేస్తాడంటే ఏం చెప్పాడు, ఆయన చంపుతాను అన్నాడు. మనకు అందరికి తెలుసు నేను పెట్టాను. వెళ్ళినప్పుడు మాట్లాడితే ఈయన మాటలు ఎక్కడ వరకు వినబడిందంటే ఈయన తీసుకెళ్ళి సౌండ్ దగ్గర నిలబెట్టి అన్నప్పుడు మేము ఒక చిన్నోడు అది చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటారు. ఒకసారి చదువుతాను. బతుకు చదువుతాను 17 అధ్యాయం 34 వస్తుంది. మొదటి సమయంలో 17 అందుకు దావీదు సౌలుతో ఇట్లా నీ దాసుడైన వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి దానిని విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని చంపితిని. ఇదన్నమాట నేను చెప్పేసి ఇంచుమించు మాటింగులు కూడా చేసిన పని కొంచెం సాధన కొన్ని పోలికలు ఉన్నాయి. అన్ని పోలికలు ఇక్కడైంది. ఒక వైపేమో సింహము సుందరంలో వెళ్ళిపోయింది. ఏం చేసిందంట, దావీదు యొక్క మందల నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుంటూ పోయిందంట. దావీదు ఏం చేయాలి అప్పుడు? రెండు పని చేయొచ్చు. ఒకటేమంటే నేను పోతే నా ప్రాణం పోతుంది, పోతే ఒక గొర్రెనే కదా ఒక గొర్రె పిల్లనే కదా అని అనుకొస్తుంది. ఒక స్పందన దాని ప్రశ్న. నేను పోతే నా ప్రాణం సైజ్ ఏంటి, తెలుగు బట్టి సైజ్ ఏంటి, సిమెంట్ సైజ్ ఏంటి, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన రిస్క్ వద్దు పట్టుకేస్తామని. రెండో రెస్పాన్స్ పవన్ ఏం చేశారు, ఆయన తెగించి తన ప్రాణం పక్కన పెట్టి ఏం చేశారు, వెళ్ళి ఆ యొక్క సింహం నోటి నుంచి గొర్రె పిల్లని విడిపించారు. ఒకటి. రెండోది మళ్ళా ఆ యొక్క సింహములు గొర్రె వంటి చంపేస్తారు. ఇంచుమించు మాటింగ్ ముందు ఏం చేశారు, సింహం లాగా రోమన్ క్యాథలిక్ సంఘం ఉన్నారు. సత్యమును ఏం చేసింది, తీసుకొని వెళ్ళిపోయి దాచి పెట్టుకొని బయట కనపడకుండా వినపడకుండా పెట్టేస్తే మార్టిన్ లూథర్ ఏం చేస్తారంటే రిస్క్ తీసుకొని ప్రాణం అడ్డుపెట్టి వెళ్ళి ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొచ్చినట్టు సత్యం తీసుకొచ్చి ద్వారబంధం మీద పెట్టాడు అన్నమాట. బయటికి తీసుకొచ్చాడు, పిలిపించాడు పిల్లలు. ఈయన ఎంతో రిస్క్ పెట్టుకొని అంటే రిస్క్ వేసి ఆయన ప్రాణం పోయే ప్రమాదం ఉన్నా కూడా ఆయన అట్లా చేసి ఏం చేస్తారంటే ఆ యొక్క గొర్రె పిల్లని గుడిపించినప్పుడు సత్యంలో బయటికి తీసుకొచ్చాడు. అది మామూలు విషయం కాదు. నాకు ఎప్పుడు బాధ అవుతుంది, మనకు ఒక బోధ గురించి కానీ ఒక అబద్ధ బోధ గురించి ఎప్పుడు బాధ అవుతుందంటే మనము దానిని ప్రేమిస్తే, లేదంటే సత్యమైన బోధ ఏంది అని మనకు అది తెలిస్తే అప్పుడు మనకు బాధ, లేదంటే ఎప్పుడైనా ఏమో చెప్పుకోండి అని అనుకుంటాం. ఓకే, చిన్న ఉదాహరణ చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, అక్కల గురించి ఒక ప్రశ్న విషయము సేమ్ ఉదాహరణ ఇక్కడ కూడా. మీరు ఒక చోట అనుకున్న బంగారం కొనడానికి పోయారు. ఓకే, 2 లక్షలు బంగారం కొని బయట పర్సు తీసుకొని వెళ్ళిపోతారు. మీ చేతుల నుంచి బంగారం వలన లాక్కొని వెళ్తారు. ఏం చేస్తారు మీరు? పోతే 2 లక్షలు
ఏం చేస్తారు మేడం ఒక్కసారి ఊహించలేకండి ఆ సమయంలో ఏం చేస్తారు మీరు బయట వచ్చి షాప్ నుంచి బయట వచ్చి బయట నిలబడరు సడన్గా ఎవరైనా వచ్చి మీ చేతి నుంచి పరుస్తారు మీరు అది బ్యాంకులో నుంచి 5 లక్షలు తీసుకొని లోన్ తీసుకొని ఏదో ఇల్లు కట్టాలని తీసుకొని వచ్చి బయట నిలబడ్డారు ఎవరు మోసం చేసి తీసుకుంటారు ఆ సన్నివేశం ఒకసారి ఆలోచించి మీరు స్పందన ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇంకా అరుస్తారు ఇంకా ఇంకా చెప్పండి ఇక్కడ నుంచి చెప్పండి సరే నా సారాంశం ఏమంటే మీరు స్పందిస్తారు అదే చెప్తున్నాను మీరు స్పందిస్తారు మీ 2 లక్షల బంగారం ఎవరైనా తీసుకుపోతే మీరు స్పందిస్తారు మీ 5 లక్షల ఎవరైనా బలవంతంగా స్పందిస్తారు ఎందుకు స్పందిస్తారు మీది కాబట్టి మీకు విలువైనది కాబట్టి మీరు కష్టపడి నేను తర్వాత దానికి చెల్లించాలా లేదంటే ఉందా అమ్మేయాలా ఏదో చెల్లించాలా కాబట్టి అది మీ చర్మాన్ని రుద్దుతుంది కాబట్టి మీరు స్పందిస్తారు అబద్ధ బోధ విషయంలో కూడా మీకు ఇది నిజమైన బోధ ఇదే ఉండాలా అని అనిపిస్తేనే మీరు స్పందిస్తారు అబద్ధ లేదంటే మీ 2 లక్షల బంగారం పోయి ఉంటుంది నాకేం పోయింది నాకేం పోయింది అండ్ దీస్ బాగా చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు యొక్క సానుభూతి మాట చెప్పేసి నాకు పోలేదు కదా మీ 5 లక్షలు పోతే నాకేం పోలేదు అదే పాపం మీరు చాలా కష్టపడ్డారు ఇప్పుడు మీరు పాపం చేస్తున్నాను నాకేం నష్టం కాలేదు కానీ ఒక కుటుంబ సభ్యులకి ఏమవుతుంది మారిపోయింది కదా రిలేషన్ మారిపోయింది అరే మా అక్క కొన్ని బంగారం అయిపోయిందని చెల్లెకి బాధ అవుతుంది ఎందుకు ఆ సంబంధం ఉంది అవును కదా ఇక్కడ అదేవిధంగా నా వెళ్ళి 5 లక్షలు తీసుకొచ్చి బయటకు వేస్తే అది మా నాన్నది అయిపోయిందని ఎందుకు ఆ రిలేషన్షిప్ ఉన్నది ఇప్పుడు బయట అంటే ఒక సానుభూతి 2 మాటలు చెప్పేసి అనుభూతి ఇలా సత్యం విషయంలో కూడా ఏమైనా జరిగింది నాది నా ప్రభు వాక్యము అంటే మంచి స్పందన అసలు అయితే వాళ్ళకి చేస్తాను మనం మంచి ఉంటారు మనం చేస్తున్నాం అన్నట్టుగా అక్కడ సెటిల్ అయిపోయే వ్యవహారం జరుగుతుంది నాది వాక్యం వేస్తూ నా బట్టి చనిపోయాడు పౌరు అన్నాడు నేను కాదు ఇంకొక వ్యక్తి పర్వతం అది అంగీకరించింది ఎందుకంటే అంత కఠినమైన వేరే చోట పిలిపిలు వస్తే వాళ్ళని కుక్కలని చెప్పాడు పౌరు అక్కడ చెప్పొచ్చా సేవకుడు శాపగ్రస్తులను చెప్పొచ్చా అవును సత్యం విషయంలో మాత్రము స్పందించాల్సి వస్తుంది వాక్య విషయంలో స్పందించాల్సి వస్తుంది ఎందుకంటే అది వదిలేస్తే ఏం చేస్తుంటే సత్యమైన వాక్యము మంచిది తెలియదు సత్యం అసత్యం ఏది కూడా తెలియని కూడా చేస్తాం అందుకే దాన్ని దూరం చేయాలని దేవుడి ప్రజల పౌలు అదే చేస్తాడు పర్మలు అదే చేస్తాడు మా మీద అదే చేస్తాడు పిల్లలు అదే చేస్తాడు సేవకులు మనం తరతరాలుగా ఆ విధంగా చేస్తూ వీళ్ళు చేయడం మనం తీసుకుంటాం సో చరిత్రలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం చేయవలసిన పని మనకు తెలుసు సో ఈరోజు మనము ఇది ప్రేమిస్తే ఇది నా బైబిల్ నా యేసు నా రక్షకుడు నాకు తెలిసినప్పుడు ఏదన్నప్పుడు మనకు స్పందించినప్పుడు సో దేవుడు ప్రాధాన్యత అంశంగా జస్ట్ సమయంలో ప్రాధాన్యత అంశంగా మనం అందరూ కూడా అందిస్తున్నాం.